ఆ 2 ఇయర్స్ అయితే కళ్ళలో పెట్టుకున్నా. ఒక 3, 4 టైమ్స్ చూసిన అంతే అప్పుడు. అంతే. ప్రపోజ్ చేసే వరకు. అంతే. ఆ! మీరు చెప్పిన వెంటనే ఏంటి ఆయన రియాక్షన్? నాకు తెలుసమ్మా ఎప్పుడో అని చెప్పిన ఓహ్! అంతే. యాక్సెప్టెడే. యాక్సెప్టెడ్ అనలే. చెప్పొచ్చు కదా బావ అంటే, చెప్తేనే ప్రేమనా? చెప్పకపోతే ప్రేమ కాదా? అంటే ప్రపోజ్ చేస్తే ఇప్పుడు ప్రపోజ్ చేయాలి అంతేనా? అని అనేటోడు. ఓకే. కాదు కాదు అని చెప్పేసి. సో, చెప్పకుండా ప్రేమించడమే. అంతే. ఐ లవ్ యూ అని చెప్పాల్సిన అవసరం లేదనమాట. అసలు మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పలేదు. అంటే మ్యారేజ్ జరగదు నీకు నాకు. హోప్స్ పెట్టుకోకు. నువ్వు సెకండరీ లైఫ్ స్టార్ట్ చేయంటే చెయ్యను నేను. చచ్చేంత వరకు నేను ఇలాగే ఉండిపోతా. ఇట్లనే ఉండిపోతా అని అప్పుడే ఫిక్స్ అయ్యి చెప్పేసిన. చెప్పేసారు. మరి తర్వాత పెళ్ళెలా అయింది మరి? మా అత్తమ్మ అడిగింది నన్ను. మీ అత్తగారు. నా చూపించే ప్రేమకి మా అత్తమ్మకి చెప్పాను కదా! మా అత్తమ్మ హెల్త్ బాలేదు. సో, తను వీక్ అవుతుంది. వీక్ అవుతుంటే సరే అత్తమ్మ ఏమన్నదంటే నన్ను చూస్తే అంటే ఇప్పుడు ఎవరికైనా సరే వస్తున్నావు అంటే నాకు వచ్చే ముందు కన్నా ఒక 2, 3 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడే బావ వస్తుండు అని అర్థమైపోయే మెంటాలిటీ నాది. సో, ఓకే. అవన్నీ మా అత్తమ్మ అబ్జర్వ్ చేసి రేపటి రోజున నేను మంచాల పడ్డా గూడా నా నా మేనకోడలు నాకు చేస్తది. సో, నాకు ఇదంటే ఇష్టం. ఒకవేళ నేను చనిపోయినా గూడా నాకంటే ఎక్కువ నా కొడుకుని అంతకు మించి ప్రేమగా చూసుకుంటది. వేరే వాళ్ళైతే చూసుకోలేరు అని మా అత్తమ్మ అనుకుందంట. అనుకోని ఒకరోజు ఆడ కూర్చోబెట్టి అడిగేసింది నన్ను. బావ అంటే ఇష్టమా నీకు? అంటే నాకేం అర్థం కావట్లే. తనకేమో పెళ్లి చేసుకోనని డైరెక్ట్‌గా చెప్పేసిండు నన్ను. ఓకే. పెళ్లి జరగదమ్మా మనకి హోప్స్ పెట్టుకోకు అన్నాడు. ఇటు ఇష్టమే. ఏం చేయాలో అర్థం కావట్లే. బావ ఏమంటాడు? బావనొచ్చి కూర్చోబెట్టి మా బావని అడిగేసింది డైరెక్ట్. హ్మ్. నాకిష్టమమ్మా అంటే తను ఒకటే మాట అన్నాడు. నీకిష్టమా లేదా? తను జీవితాంతం నాతో కాదు ఉండాల్సింది నీతో. హ్మ్. నేను బయటికెళ్తా. అత్త కోడళ్ళే కలిసి ఉంటారు మీరు ఎప్పటికైనా. హ్మ్. సో, నీకిష్టమైతే చెప్పు అంటే నాకు ఇది ప్రాణం రా! ఇదే నా కోడలని పుట్టినప్పుడే నా పేరు రమ్య. తన పేరు రాకేష్. ఓహ్! తన పేరు రాకేష్ పెట్టిందని చెప్పేసి నా పేరు రమ్య అని చిన్నప్పుడే పెట్టినా అని చెప్పింది. ఓకే. ఓకే.